నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'శైలు ప్రేమ కథ'. ఈ కథని రచించిన వారు రమేష్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, శైలు లేమ్మా, 9 అవుతుంది, ఆఫీస్‌కి వెళ్ళవా ఏంటి? అయినా అమ్మాయి అంటే ఎలా ఉండాలి? మంచిగా ఉదయాన్నే లేవాలి. ఎన్ని చెప్పినా నా మాట మాత్రం వినవు కదా! అబ్బా అమ్మా, లేస్తాలే, 9 అయింది, చాల్లే ఆపు. మాటలు బాగా నేర్చుకున్నావు. అబ్బాయిలు కూడా ఇంతసేపు పడుకోరే, లేస్తావా లేదా? అమ్మో, ఇంకా కొద్దిసేపు పడుకుంటే కొట్టేలా ఉంది అని వెంటనే లేచాను. వెంటనే ఆఫీసుకి వెళ్ళడానికి రెడీ అయ్యాను. నాకు జాబ్ చేయటం ఇష్టం, కానీ అమ్మా నాన్నలు మాత్రం ఎందుకు శైలు ఈ జాబులు అంటారు. మంచిగా పెళ్లి చేసుకో అని రోజు అడుగుతూ ఉంటారు. కానీ నాకు మాత్రం మంచి అబ్బాయిని చూసి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే ఆశ. నిజానికి నాకు కొంచెం కోపం ఎక్కువ. తొందరగా ఎవరైనా సరే నా జోలికి వస్తే అంతే, ఇంకా తిట్టేస్తా. మళ్ళీ అబ్బా తిట్టేశా అని బాధపడతా. సో నా అంత కోపం ఉన్న అబ్బాయి కాకుండా రాముడు మంచి బాలుడు అనే విధంగా ఉండే అబ్బాయి అయితే బాగుంటుంది అనుకునేదాన్ని. ఆఫీస్ టైం అవుతుండటంతో బస్ స్టాప్కి వెళ్ళాను. ఆ రోజు జనవరి 16. నిజంగా ఈరోజు నా జీవితాన్నే మార్చేస్తుందని నేను ఊహించలేదు. సంక్రాంతి సీజన్ కావడంతో బస్ స్టాప్లో చాలా పబ్లిక్ ఉన్నారు. బస్సులు అన్నీ ఫుల్లుగా నిండిపోయాయి. ఇక ఆ రోజు ఆఫీసుకి వెళ్ళలేనేమో అనుకుంటూ బస్సు గురించి ఎదురు చూస్తున్నాను. ఒకేసారి ఉన్నట్లుండి ఆకాశం అంతా చల్లగా అయిపోయింది. అప్పటి వరకు ఎండగా ఉన్న సడన్గా సూర్యుడు కూడా మబ్బులు వెనక్కి వెళ్ళిపోయాడు. చిన్న చిన్న చినుకులతో వర్షం స్టార్ట్ అయ్యింది. నా మనసుకి హాయిగా ఉంది. అప్పుడు వచ్చాడు. హీరోలా అందంగా ఉన్నాడు. వర్షం వస్తుందని కొద్దిగా స్పీడ్గా నడుస్తున్నాడు. తెల్లగా ఉన్నాడు. అతని కళ్ళకు గాగుల్స్ ఉన్నాయి. సినిమా హీరోలా కనిపిస్తున్నాడు నా కళ్ళకు. నిజంగా ఈ అబ్బాయి నా మనసుకి చాలా బాగా నచ్చాడు. నా మనసు చెబుతుంది అతని చూడు అని. ఎప్పుడూ కొత్తగా అనిపించని బస్ స్టాప్ కూడా ఈరోజు ఎందుకో కొత్తగా ఉంది. నిజంగా అతన్ని చూస్తుంటే నా మనసుకు తెలియని అలజడి. అతన్ని చూడగానే గోల గోలగా ఉన్న బస్ స్టాప్ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయ్యిందనిపించింది. నాకు సరిగ్గా 10 అడుగుల దూరంలో అతను కనురెప్పలు కూడా మూయకుండా అతనిని చూస్తున్నా. ఎందుకంటే అతను ఎక్కడ నా కళ్ళ నుండి మిస్ అయిపోతాడో అని అతన్ని చూస్తున్నా. చూడటానికి రాముడు మంచి బాలుడు లాగానే ఉన్నాడు. సడన్గా అతనిలో ఒక కదలిక. నా వైపు నడుస్తూ వస్తున్నాడు. అప్పుడు నా మనసు నాలో లేదు. చేతులకు చెమటలు, మనసుకి తెలియని అలజడి. నా గుండె బరువు ఒక్కసారిగా ఎక్కువయిందనిపించింది. నా వైపు చూస్తూ ఓ చిన్న నవ్వు నవ్వి నా పక్కన నుంచి వెళ్ళాడు. నన్ను చూసి ఎందుకు నవ్వాడో అర్థం కాలేదు. నేను మాత్రం చూసి చూడనట్టు బిల్డప్ ఇచ్చాను. సినిమాలో చూపించినట్లు జరిగింది. ప్రేమ పుట్టటానికి 1 నిమిషం చాలు అనిపించింది. కానీ అతను నా నుంచి వెళ్ళిపోతుంటే నా మనసుకి బాధగా ఉంది. అతని నీడలా అతని వెంట వెళ్ళాలి అనిపించింది. చూస్తుండగానే నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అతన్ని చూస్తూ చూస్తూ నేను ఎక్కాల్సిన బస్సు కూడా మిస్ అయింది. చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళితే ఏం లాభం? నా మనసు నిండా అతని. మళ్ళీ అతన్ని ఎప్పుడు కలుస్తాను? ఒకసారి అతన్ని కలిసి మాట్లాడాలి అని అనిపిస్తుంది. కానీ అతన్ని చూసినప్పటి నుంచి ఏదో తెలియని వింత లోకంలో ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. ప్రేమ అంటే ఇదేనేమో అని నా మనసుకు అనిపించింది. అతను కనిపిస్తాడేమో అని రోజు బస్ స్టాప్లో ట్రై చేస్తూనే ఉన్నా. కానీ ఫలితం లేదు. అతను కనిపించలేదు. అతన్ని చూడాలి, అతనితో మాట్లాడాలి, ఇంట్లో చూపించి పెళ్లి చేసుకోవాలి. నాకు భయంగా ఉంది. అయినా నాకు అతన్ని కలిసే అదృష్టం లేదు అనుకుంటూ అతను నా దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి నా మనసులో నాలో లేదు. ఒక అమ్మాయి ఇంతకన్నా ఏం చేయగలదు? ఆ రోజు నుంచి ట్రై చేస్తున్నా, కానీ లాభం లేదు. జనవరి 26, ఆ రోజు నా పుట్టినరోజు. గుడికి వెళ్ళాను. దేవుడా, ఎలా అయినా ఈరోజు ఆ అబ్బాయి కనిపించేలా చూడు దేవుడా అని కోరుకున్నా. మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళాను. ఎందుకు ఆ రోజు బస్ స్టాప్ ఫుల్ రద్దీగా ఉంది. సూర్యుడు కూడా మబ్బులు వెనక్కు వెళ్ళాడు. వర్షం కూడా చిన్న చిన్న చినుకులు పడటం మొదలైంది.
మళ్ళీ నా మనసులో తెలియని అలజడి మొదలైంది. జుట్టును పైకి అనుకుంటూ నా కళ్ళను కుడివైపుకు కదిలించాను. ఆ టైంలో నా ఆనందానికి అవధులు లేవు. ఆ వర్షంలో డాన్స్ చేయాలి అనిపించింది. చాలా అందంగా ఉన్నాడు. మళ్ళీ నా వైపు నడుచుకుంటూ వచ్చాడు. హలో అండి, హలో చెప్పండి అన్నాను. కొంచెం టైము ఎంతవుతుందో చెప్తారా? ఏమి మీ దగ్గర వాచ్ లేదా? లేదండి. సరే, అయినా ఫోన్ ఉందిగా అన్నాను. అయ్యో, నా ఫోను స్విచ్ ఆఫ్ అయ్యింది. కావాలంటే మీరే చూడండి. సరే సరే చెప్తా. నా దగ్గర కూడా వాచ్ లేదు. ఫోన్ చూసి చెప్తా. ఇలా చెప్పేలోపే నా ఫోన్ మోగింది. నా ఫ్రెండు మధు బర్త్డే విషెస్ చెప్పడానికి ఫోన్ చేసింది. విషెస్ చెప్పగానే నేను థ్యాంక్స్ చెప్పాను. అతనికి టైం చెబుదాం అనుకునేలోపు మళ్ళీ ఫోన్. ఏంటండి తెగ కాల్స్ వస్తున్నాయి అన్నాడు. సారీ, ఈరోజు నా పుట్టినరోజు, అందుకే ఈ కాల్స్. హో అవునా, పుట్టినరోజు శుభాకాంక్షలు అని నవ్వుతూ చెప్పాడు. నేను థ్యాంక్స్ చెప్పి టైం కూడా చెప్పాను. టైం చెప్పగానే వెళ్ళిపోయాడు నా నుంచి దూరంగా. అతను నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా ఆపలేకపోయాను. ఎలా ఆపాలి? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా బర్త్డే రోజు విషెస్ చేశాడు. చాలా సంతోషంగా అనిపించింది. నేను కోరుకున్న అబ్బాయి నాకు విష్ చేయడం నిజంగా నా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మరో పక్క జీవితాంతం ఆ అబ్బాయితో ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటానో అనిపించింది. కనీసం అతని పేరు తెలుసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. సరే అని ఫ్రెండ్స్ని కలిసి ఇంటికి వెళ్ళాను. సరదాగా ఆ రోజు ఫ్యామిలీతో గడిపాను. ఈ హ్యాపీనెస్లో కూడా నా హీరో ఉంటే ఎంత బాగుండు అని ప్రతి నిమిషం అనుకున్నా. మా నాన్న నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. నాకు భయం అవుతుంది, ఆ అబ్బాయిని మిస్ అవుతానేమో అని. మనకు నచ్చిన వాళ్లతో ఉండనప్పుడు ఎందుకు ఈ జీవితం అనిపించింది. ప్రతిరోజు అతని కోసం బస్ స్టాప్కి వెళుతూనే ఉన్నాను. ఈసారి కనిపిస్తే వదలకూడదు అని చాలా ట్రై చేశాను, కానీ కనిపించలేదు. జనవరి 28, 29, 30, 31 జనవరి అయిపోయింది. నేను కోరుకున్న అబ్బాయి నాకు దొరకడేమో అని చాలా బాధగా ఉంది. మా నాన్న మంచి సంబంధం కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఫిబ్రవరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా రోజు వెతకని చోట లేదు. నేను కన్న కలలు అన్నీ వేస్ట్ అయిపోతాయేమో అని చాలా భయంగా ఉంది. కానీ ఎలా అయినా అబ్బాయిని పట్టుకోవాలి. నేను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఈ కోరిక ఎలా అయినా తీర్చుదేవుడా అనుకున్నాను. ఫిబ్రవరి 11 మా నాన్న ఓ సంబంధం చూసి సరే అనేశారు. ఇక అయిపోయింది. నేను ఆశపడ్డ కలలు అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇక నేనేం చేయగలను? అమ్మా, శైలు. హా నాన్న చెప్పండి. ఆ కవర్లో అబ్బాయి ఫోటో ఉంది, చూసి ఎలా ఉండాడో చెప్పమ్మా. నాన్న మాటకు చిన్నప్పటి నుంచి ఎదురు చెప్పేదాన్ని కాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వేం బాధపడకు, అబ్బాయి చాలా మంచోడు, నిన్ను దేవతలా చూసుకుంటాడు. నేను ఏం మాట్లాడకుండా నా బెడ్రూమ్లోకి వెళ్ళి చాలా ఏడ్చాను. నా కళ్ళు చెబుతున్నాయి ఎడవకు శైలు అని. ఆ ఫోటో మాత్రం చూడలేదు. కానీ నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నా. అతను ఒకవేళ నన్ను కలిసి అతనికి నచ్చుతానా? నాన్నకు ఏం చెప్పి సంబంధం ఆపాలో అర్థం కావడం లేదు. ఫిబ్రవరి 12 రెస్ట్ లేకుండా ట్రై చేశా అతని కోసం, కానీ లాభం లేదు. ఇంటి దగ్గర నుంచి ఫోన్. అమ్మా శైలు. హా నాన్న చెప్పండి. అమ్మా శైలు, అబ్బాయికి నువ్వు తెగ నచ్చేసావట. చాలా హ్యాపీగా ఉందమ్మా. నువ్వు ఎక్కడ ఉన్నా తొందరగా ఇంటికి రా. ఇక అయిపోయింది. ఇక ఆ అబ్బాయిని వెతికి లాభం లేదు. మొత్తం అయిపోయింది. ఇక ఏడవడం తప్ప ఏం చెయ్యలేను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఒక్కదాన్ని రూమ్లో కూర్చొని చాలా ఏడుస్తున్నా. ఫ్యామిలీ మొత్తం నా పెళ్లి చూపులు ఫంక్షన్ పనిలో బిజీ అయిపోయారు. అతని జీవితంలోకి వెళ్ళే అదృష్టం నాకు లేదేమో. ఫిబ్రవరి 13 అమ్మా శైలు, అబ్బాయి నీతో మాట్లాడుతూ అంటున్నాడు. ఒకసారి మాట్లాడు. నాకు మాట్లాడటం ఇష్టం లేదు, కానీ మాట్లాడకపోతే నాన్న బాధపడతాడు అని మాట్లాడాను. హలో శైలు. హలో చెప్పండి. మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది. సరే, రేపు మన పెళ్లి చూపులు. సో గులాబీ రంగు చీర పంపిస్తా, కట్టుకోండి. రేపటి నుంచి మనం భార్యాభర్తలం అవుతాం.
అలాగే రేపటి నుంచి లవర్స్ కూడా కావాలి. నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు. మీలాంటి అమ్మాయిని ప్రేమించేయాలి అని నా ఆశ. అదృష్టం కొద్దీ ఆ దేవుడు మిమ్మల్ని నాకు ఇచ్చాడు. అతను అలా చెబుతూనే ఉన్నాడు. నేను ఏం మాట్లాడకుండా ఫోన్ పక్కన పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాన్న ఫోన్ తీసుకుని అమ్మాయి సిగ్గుపడుతుంది అని చెప్పాడు. సరే పర్లేదు మామయ్య అని ఫోన్ పెట్టేశాడు. మా నాన్న నా దగ్గరకు వచ్చి, అబ్బాయి చాలా మంచోడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, నాకు ఈ సంబంధం కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి టైంలో నాకు ఈ సంబంధం ఇష్టం లేదని చెబితే చాలా బాధపడతాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈరోజు కూడా అతని కోసం ట్రై చేశా, కానీ లాభం లేదు. రేపైతే నేను ఇంకొకరికి భార్యని అయిపోతా. అప్పుడు అతన్ని కలిసిన వేస్ట్. మొదటిసారి ఇంతగా ఎవరి కోసం ఏడవలేదు. నా ఆశలు నెరవేరే అదృష్టం లేదు. అయిపోయింది. ఫిబ్రవరి 14. అందరూ పెళ్లి చూపుల ఫంక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ అబ్బాయి పంపించిన చీర కట్టుకోమని నాన్న ఇచ్చి వెళ్ళాడు. మనసులో బాధగా ఉన్నా నాన్న కోసం రెడీ అయ్యాను. సడన్గా ఏమైందో తెలియదు, కానీ ఆకాశం అంతా చల్లగా అయిపోయింది. బయట సూర్యుడు మబ్బులు వెనుకకు వెళుతుండు. చిన్న చిన్న చినుకులు వర్షం స్టార్ట్ అయ్యింది. నా మనసుకు తెలియని సంతోషంగా నా దగ్గరకు వస్తుందని అనిపిస్తుంది. అమ్మా శైలు, అబ్బాయి వచ్చాడు అని నాన్న పిలుస్తున్నాడు. డోర్ ఓపెన్ చేసి తల నెమ్మదిగా పైకి అంటూ అతన్ని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అతను ఎవరో కాదు, నా హీరోని. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి ఈ మాయ అనిపించింది. ఏదో అద్భుతం జరిగినట్లు అనిపిస్తుంది. నేను కోరుకున్న అబ్బాయి. ఓ దేవుడా, నిజంగా నువ్వు ఉన్నావు. నాకు ఏం కావాలో ఇచ్చినందుకు. ఆ సంతోషంలో డ్యాన్స్ వేయాలి అనిపించింది. మా నాన్న అమ్మాయితో ఏమైనా మాట్లాడితే మాట్లాడు అని అలా పై రూమ్కి పంపించారు. హాయ్ శైలు, నేను ఏం మాట్లాడలేదు. నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. నేను మీకు నచ్చానా శైలు? అతను శైలు శైలు అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పు శైలు, నచ్చకపోతే చెప్పు, పర్లేదు. కాదు కాదు, మీరు నాకు బాగా నచ్చారు. నిజం చెప్పు శైలు. నిన్ను ఆ రోజు బస్ స్టాప్లో చూసిన దగ్గర నుంచి నిన్నే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యా. అంతే. మీ నాన్నతో మాట్లాడమని మా నాన్నగారిని పంపించాను. ఈ విషయం మీకు చెప్పొద్దు అని మీ నాన్నకు చెప్పాను. అమ్మ దొంగ, ఎందుకు అలా అంటే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అతను నన్ను ప్రేమిస్తాడో లేదో అనుకునేదాన్ని, కానీ నాకన్నా ఎక్కువగానే నన్ను ఇష్టపడుతున్నాడు. నాకు ఇది చాలు. నేను నవ్వుతూ మీ పేరేంటి అని అడిగాను. ఏంటి, నా పేరు కూడా తెలియదా? ప్లీజ్ అవన్నీ అడగండి, ప్లీజ్ చెప్పండి. సరే, నీకోసం, నా శైలు కోసం. నా పేరు రామ్. అవునా? అయితే నువ్వు రాముడివే. ఐ లవ్ యూ రామ్ అని చెప్పి అతన్ని గట్టిగా వాటేసుకున్నాను. రామ్, నీకోసం చాలా రోజులుగా వెతుకుతున్నా, నిన్నే పెళ్లి చేసుకోవాలి అని. దేవుడు నిజంగా నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను నా దగ్గరికి పంపించాడు అనుకుంటూ అని అతనితో చెప్పాను. నిన్ను నా కోసమే పుట్టించాడు అని నా నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ శైలు అని చెప్పాడు. ఈరోజు ఫిబ్రవరి 14, లవర్స్ డే. నేను నా రామ్ లవర్స్ కావడమే కాదు, మంచి భార్యాభర్తలం కూడా అయ్యాం. ఇది నా ప్రేమ కథ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.